అనేది అంత పవర్ఫుల్ అనేది ప్రతి మనిషికి ఇన్ఫ్లుయెన్స్ చేసేది. అయితే ఈ ఇండియా ఫైల్స్ మూవీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాము అనే ఒక పాయింట్ లోకి పోతున్నప్పుడు గద్దరన్న గారి యొక్క ఆలోచన దీంట్లో సీడ్ పడింది ఇనిషియల్ గా. అయితే గద్దరన్న ఎప్పుడు అంటుండేది సాంస్కృతిక విప్లవం, కల్చరల్ ఇన్వేషన్. మన దేశంలో ఎన్ని వేల కులాలు, లక్షల ఆచారాలు, కోట్ల దేవుళ్ళ అనేది వచ్చేది. అయితే మనిషికి రిలీజన్, కల్చర్, కస్టమ్, దేవుడు అనే ఒక ఇన్ఫ్లుయెన్సబుల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఎలా ఉన్నాము, అది ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది అవసరమా, వేరే జీవరాశులకు అలాంటి అవసరాలు అలాంటి ఎన్వైరన్మెంట్ లేదు. అంటే మనిషి ఏదో ప్రాబ్లంలో ఉన్నది. అంటే మనిషిని ఆర్డర్లో పెట్టడానికి మనం కాలక్రమేణా ముందుకు తీసుకొని వస్తున్న ఒక వ్యవస్థనే అది కల్చరల్ కస్టమ్స్ ట్రెడిషన్స్ రూపంలో వచ్చాయి. గద్దరన్న అంటుండేవాడు సాంస్కృతిక విప్లవం, కల్చరల్ ఇన్వేషన్ మన దేశ పరిస్థితి ఉంది. అంటే మనిషికి ఎందుకు ఆర్డర్లో పెట్టడానికి అవసరం ఎట్లా వచ్చింది, ఎందుకు ఆర్డర్ పెట్టాలి మనం? అంటే మనం ఆర్డర్లో ఉండలేమా? ఒక ఆర్డర్లో ఉండాలి అని అంటే ఒక రిలీజన్ కానీ, ఒక గాడ్ కానీ, ఒక కస్టమ్ ట్రెడిషన్స్ కానీ ఉండాలి అని అనిపిస్తుంది. దీని కాలక్రమేణా దీన్ని మనం వంట పెట్టుకుంటూ పోతున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన ముందులో ఒక పులిని చూసినాం అనుకోండి, మనం ఏం చేస్తాం? రన్ అవే చేస్తాం, పారిపోతూ ఉంటాం. అంటే ఇది మనకు ఎప్పుడు మన జీవితంలో దాంతో ఫైటింగ్ చేయలేము, దాంతో పరిచయం ఉండదు, అయినా కానీ దాన్ని చూడగానే పారిపోతుంటాం. ఈ పారిపోయే ఒక పర్టికులర్ థింగ్ ని మనం ఎలా అనుభవంలోకి వచ్చాము అంటే ఒక హ్యూమానిటీ ఏరాలో, అంటే ఒక 10,000 సంవత్సరాల కాలంలో మనం పులులతోటి యుద్ధాలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయన్నట్టు. అది చూడంగానే మన పంచేంద్రియాల నుంచి అది ఐడెంటిఫై చేయగానే అది పులి అనగానే ఒక హార్మోన్ క్రియేట్ చేస్తుంది. ఆ హార్మోన్ ప్రకారంగా మనం ఏం చేస్తాం? రన్ అవే చేస్తాం, ఒక యాక్షన్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా పంచేంద్రియం ద్వారా ప్రతి ఈవెంట్ మనల్ని ఆపరేట్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఇది సాంస్కృతిక విప్లవాలు అంటే మనల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి గద్దరన్న చెప్పిన ఒక వ్యవస్థ, అది సాంస్కృతిక విప్లవాలు. అంటే మన పాటల రూపంలో, వ్యవహార రూపంలో, పరిస్థితి రూపంలో ముందుకు తీసుకెళ్తూ ఉంటానన్నట్టు. ఇది కల్చరల్ ఇన్వేషన్ మనం ఎక్కడి నుంచి వచ్చాది అని అంటే ఒక ఆరుడు అనే ఒక వ్యవస్థ నుంచి తీసుకొని వచ్చారు. అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతూ ఉన్నది. ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతూ పోతున్నప్పుడు ఒకటి ఫామ్ అవుతుంది. దాన్నే మన సినిమాలో గద్దరన్న ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ వర్డ్, అది ఏంటిది అని అంటే కల్చరల్ డిఎన్ఏ. మన డిఎన్ఏలో ప్రతి అంశం 10,000 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మన జీవనంలో ఉంటుంది. దాని ఆధారంగానే మనము ఆపరేట్ చేయబడుతున్నాము. దానిని ఎప్పుడైతే మనము ఇంటాక్ట్ చేయాలి అని అంటే దానికి మీడియం గాడ్, రిలీజన్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, అది మన డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయాలి. అయితే బిఫోర్ కాన్స్టిట్యూషన్ కి ఎలాంటి జరిగాయి, ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కి ఎలాంటి జరిగాయి ఒక ఉమెన్ వ్యవస్థలో చూస్తే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ అనేది అది మనల్ని, మన డిఎన్ఏని రీరైట్ చేస్తుంది అనే ఒక పాయింట్ బాగా చర్చించబడింది ఈ సినిమాలో. గద్దరన్న ఇచ్చిన ఒక కంటెంట్, డిబేటబుల్ డిస్కషన్, ఒక ఆల్మోస్ట్ 1 year చేసిన ఒక వ్యవస్థ. అది నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు నేను డైరెక్టర్ కావచ్చు, స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, దానికి మళ్ళా ప్రొడ్యూసర్ కావచ్చు, కానీ గద్దరన్న ప్రతి అంశంలో ఏ తప్పు తొరలకుండా మన సమాజానికి ఒక మంచి మెసేజ్, ఒక నీట్గా గుడ్గా ఉండే ఒక మెసేజ్ కావాలి. అది సినిమాలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ఈ సినిమాలో లూప్ హోల్స్ లేకుండా ఉండాలని ప్రతి అంశంలో జాగ్రత్త పడ్డారు. ఈ చరిత్రను నేను 7 Ages అనే ఒక పుస్తకం రాసినప్పుడు ఆ కరెక్షన్స్ అన్ని చేసినాక తర్వాత ఇది మన సమాజంలో ఈ కల్చరల్ డిఎన్ఏ ఎలా ఉంటుంది, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని ఎలా మనం రీరైట్ చేయగలుగుతాము, ఆ రీరైట్ అనే విషయం కాన్స్టిట్యూషన్ రూపంలో ఉంటుంది అనే విషయాన్ని పాట రూపంలో నేను పెట్టాలి అనే ఒక
విషయం నాకు అవసరం వచ్చింది. అయితే ఈ కథ మొత్తం తయారు చేసినాక తర్వాత ఇక ఎవరు దీనికి ఫిట్ అవుతారు, సూట్ అవుతారు అనే ఒక పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ హీరో అని చెప్పేసి పోతూ ఉంటే అది యాక్టింగ్ లాగానే అవుతుంది. ఒక రియల్ టైం హీరో కావాలి, రియల్ టైం పొలిటీషియన్ కావాలి. ఒక పొలిటీషియన్ అనేవాడు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రజల మనోభావాలను తీసుకుంటారు. చట్టసభలో ఒక చట్టాలను తయారు చేసే ఒక వ్యక్తి తన వైపు నుంచి మాకేం కావాలి, మేము ఏం మాడిఫై చేసుకోవాలి, మా తరాలు ఎలా ముందుకు పోవాలి అనేది మన లీడర్లు చట్టసభలో నిర్ణయిస్తారు. ఆ లీడరే ఈ సినిమాకి హీరో కావాలి అని అనుకుని గద్దరన్న ఇచ్చిన ఒక ప్రపోజల్ తోటి దయాకరణను ఈ సినిమాలోకి హీరోగా మనము ఇంట్రడక్షన్ చేయగలిగినాము. దీంట్లో భాగంగా ఎన్నో రకాలుగా కంటెంట్ను ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది ఒక 10,000 సంవత్సరాల చరిత్రను 7 ఏరియాస్గా మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన జీవితాలను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని మనం ఎలా రీరైట్ చేసుకొని ముందుకు పోవచ్చు, మన సమాజాన్ని మంచిగా నిర్మించుకోవచ్చు అనే వ్యవస్థని ఎలా చూడాలి. ఒక హీరోగా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆయన సమాజంలో ఉన్న ప్రతి అంశాలను చర్చించుకుని పోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఒక పాట అవసరం వచ్చింది. దానికి ఒక లిరిక్స్ కావాలి, ఒక లిరిసిస్ట్ అని వెతుకుతుంటే ఫింగర్ టిప్స్లో ఉండే మేధావులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఈ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సరైన దిశలో నాకు రావడానికి అంటే ఒక అవుట్పుట్ రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు కనకదుర్గ గారు మౌనశ్రీ మల్లిక్ గారిని ఇంట్రడక్షన్ చేసింది. బ్రదర్ మౌనశ్రీ మల్లిక్ గారు, వెరీ వెరీ నైస్ ఆఫ్ యూ. ఈ సాంగ్ను మీరు నాలోని 7 ఏజెస్ జరిగిన కంటెంట్ అంతా నమిలి సమాజంలో ఎలా అది ఉంది, ఎలా ప్రభావితం చేస్తుంది, దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడుతున్నారు అని చెప్పి చక్కగా తిరుగు చూడు సాంగ్ అనే ఒక పాటను లిరిక్స్ రాసి మనకు అందించారు. ఈ పాటలో భాగంగా గద్దరన్న ఎవరు మ్యూజిక్ దీనికి చేస్తే దానికి న్యాయం చేస్తారు అన్న ఒక పాయింట్లో చర్చ జరిగింది. సో ఈ పాయింట్లో గద్దరన్న గారు బాగా ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ మన ఎంఎం కీరవాణి గారికి పూజ చేసాడు. అన్న మా స్థాయి ఏంటిది, మేము ఎక్కడ పోతాము, మోస్తాం అన్న అనంటే, అరే సమాజం ఓన్లీ మనీతోటే నడిచేది కాదురా, అది మనుషులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, దగ్గర పోయి టచ్ చేస్తే తెలుస్తుంది అలా గొప్పతనం ఏంటి అని భయంగా గద్దరన్నతోటి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళాం. కీరవాణి గారి దగ్గరికి గద్దరన్న పాటను ఆవిష్కరించాలి, దానికి మ్యూజిక్ చేయాలి అన్న పాయింట్లో ది వే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నది అసలు మేము మర్చిపోలేము. అంటే ఒక 3 రోజులు మేము షాక్లో ఉన్నాము. దాన్ని ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉన్నది అని. ఒక బాహుబలి లాంటి ఒక వరల్డ్ ఫేమస్ మూవీస్ మ్యూజిక్ చేసిన కీరవాణి గారు పోంగానే గద్దరన్న వస్తూ ఉంటే కిందికి వచ్చి ఆయన మీదికి తీసుకెళ్ళి ఆయన రూమ్లో కూర్చోబెట్టి, అన్న ఏంటి అంటే ఇంత సింపుల్గా ఉంటారా ఒక వ్యక్తులు, ఇంత శక్తుల్లాగా ఉండి ఒక ఇన్స్పిరేషన్ ఫిగర్. అంటే మానవత్వానికి ప్రతిరూపమే మన ఎంఎం కీరవాణి గారు నిజంగా చెప్పాలంటే. అంటే వర్డ్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హిమ్, హిస్ క్యారెక్టర్, ది సింప్లిసిటీ, ది హంబుల్నెస్, ది డిసిప్లిన్, ది పంక్చువాలిటీ. 7 గంటలకు వస్తున్నాను అంటే ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదండి కీరవాణి గారు వస్తున్నట్టు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అదే కాకుండా మా జర్నీ ఆఫ్ ది మ్యూజిక్లో, ఆ జర్నీలో మేము పోతున్న తీరును చూసి ఇలా పట్టుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. సీ దిస్ వన్, ఇట్ వాస్ హ్యాపెన్. ది ఇంటర్వ్యూస్ని ఎలా మ్యానిపులేట్ చేసి, ఎలా ఇండ్యూస్ చేసి దానికి పాటలోని యొక్క పవర్ను బయటికి తీసుకురావడానికి, దాని యొక్క అర్థాన్ని మ్యాగ్నిఫై చేయడానికి సార్కి తెలిసినంత విషయం ఇంకెవరికి తెలియదేమోనని అనుకుంటున్నాను, నా పర్సనల్ థింక్. సో ది గ్రేటెస్ట్ ఎవర్ పర్సనాలిటీ నేను చూసింది నా జీవితంలో గద్దరన్న తర్వాత గొప్ప వ్యక్తి లాగా నేను చూసింది ఎంఎం కీరవాణి గారు.
సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. హంబుల్లీ మీరు మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోవడానికి, దానికి తగ్గ ఈ పాటను ఎప్పుడు మేము బతుకున్నంత కాలం మేము జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మేము చేశామే ఈ సాంగ్ అనేలాగా పాటలను మీరు మ్యూజిక్ అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇందులో భాగంగా నేను మ్యూజిక్ను ఇది అయిపోయినాక తర్వాత మేము ముందుకు వెళ్తూ పోతున్నాం. నాకున్న శక్తికి ఈ ప్రొడక్షన్ నేను ముందుకు పోవాలంటే ఇది పెద్ద మూవీ, అది ముందుకు వెళ్ళాలి అని అంటే నేను ఎవ్రీడే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి చేసుకోవాలి అని అనుకుంటే చాలా కష్టమైపోయింది. సో ఇది ఈ కష్టం నుంచి వచ్చిన బై ప్రోడక్ట్ బొమ్మాకు ఫిలిం స్టూడియో. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నిటిని మేము పెట్టుకొని ఈ ఫిలింని ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము. ఇది ముందుకు వెళ్ళిపోతున్నది. సో దీంట్లో భాగంగా చాలా మందిని ఐ నీడ్ టు అప్రిషియేట్ ఆన్ దిస్ డయాస్ ది పీపుల్ హూ హెల్ప్డ్ మీ లాట్. కార్తిక్, కెన్ యు కమ్? వెయ్యికి పైన ఉన్న జనాల దాంట్లో దాదాపు ఒక 6 కెమెరాస్ డీల్ చేసుకుంటా 3 రోజులలో గద్దరన్న పాట షూట్ చేసింది. అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్. దీంట్లో భాగంగా కథను ఒక రూపాన్ని తీసుకొచ్చే ఒక పనిలో ఒక యాక్టింగ్ లో ఎంత సింపుల్ గా ఉంటారు. యాక్టింగ్ మాత్రమే నేను చేస్తా, ఆ తర్వాత ఏం మార్క్స్ పెట్టుకోను. ప్రతి మనిషి ఒక మాస్క్ తోటి బానిస అయ్యి ఆ మాస్క్ ఇమిటేట్ చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. బట్ అది అయిపోయినాక తర్వాత అది పక్కన పెట్టేసి నేను సింపుల్ పర్సన్ అని చెప్పే అతి గొప్ప వ్యక్తి మన సుమన్ గారు. దీంట్లో గురువులాగా ఉండేది 7 ఏజెస్ ని మొత్తం సారే చెప్తారు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ అంటే అది మొత్తం మన జీవిత విషయాలను 10,000 సంవత్సరాల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సన్నివేశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యాక్టింగ్ ఇన్ అవర్ మూవీ అండ్ కంట్రిబ్యూటింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అవర్ మూవీ సార్. సార్ సో ఇది మా మూవీ ముందుకు పోయిన విధానము. దీనికి ఈ రోజు ఆడియో రిలీజ్ కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. క్షమించండి కొన్ని తర్వాత కానీ ఆస్కార్ అవార్డు తర్వాత ఈ సినిమాకు ఒక మంచి మ్యూజిక్ని ఇవ్వడం కాకుండా రేపు నాకు తెలిసి మళ్ళీ దేశంలో ఒక మంచి మ్యూజిక్ ఇచ్చిన సినిమా గారి మణి కిరీటంలో ఉండబోతున్న సినిమా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తిరిగి చూడు ఇంతకుముందు మన మౌనశ్రీ మాలిక్ గారు రాసిన పాట చాలా అర్థవంతంగా ఉంటుంది. వారికి ముందు మనం సన్మానం చేద్దాం. తర్వాత వెంకటరెడ్డి గారు పెద్దలు ఇద్దరు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వారికి వేరే కార్యక్రమం ఉంది కాబట్టి పెద్దలు కిరవాణి గారిని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాలి. సుమన్ గారు అక్క బొమ్మకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఈ సమావేశానికి నేను వస్తా అని చెప్పి సమయాన్ని సైతం ఇవ్వడమే కాకుండా నిరంతరం తన యొక్క ఆలోచన ఇటువైపు పెట్టిన మా డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్న మంచి నాయకుడే కాదు, అన్నిటికంటే పేదల యొక్క పెన్నిదిగా చాలా పెద్ద పేరున్న మా అన్నలాంటి ఒక కుటుంబ పెద్ద. మా ప్రభుత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆయనను అండగా చూస్తారు. కాబట్టి అలాంటి ఆయన మనసు ఈరోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా ఈ 2 రాష్ట్రాల్లో సినిమాలను, తెలుగు సినిమాను ప్రపంచానికి ఏ విధంగా తీసుకుపోవాలనే ఒక ఆలోచన కూడా ఉన్నది. ఒకవైపు రోడ్డు భవనాల శాఖ రివ్యూ 6-7 గంటలు జరుగుతున్నప్పటికి కూడా నేను దీనికి వస్తా అని చెప్పి కీరవాణి గారికి రాష్ట్ర గీతం వారు సంగీతం చేసినందుకు నేను డెఫినెట్గా వారికి సన్మానం చేయడానికి నేను కంపల్సరీ వస్తుందా అని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా వారు ఈరోజు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండే అదంతా పక్కన పెట్టేసి నేను వారి కోసం వస్తా అని చెప్పి ఇక్కడికి రావడం, ఈ సినిమాలో ఉన్న పాటల్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు పక్కన ఉండి. నేను గద్దరన్నను గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి తను ఎంపీగా పోటీ చేస్తున్నా అనుకుంటున్నప్పుడు
వెంకటరెడ్డి గారే గద్దరన్న కాడికి పోయేద్దాం పదా అని చెప్తే తీసుకొని పోతే ఆ రోజు దాదాపు ఒక గంటన్నర మేము స్పెండ్ చేసినాం. వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆత్మీయత నేను చూసిన. నేను సరే మీ అందరి ముఖంగా కూడా వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఒక తప్పుడు మాట మాట్లాడిన రోజు ఏమన్నాడు గద్దరన్న అంటే, వెంటనే కోమటిరెడ్డి గారి ఇంటికి పోదాంపా అని చెప్పి నన్ను తీసుకుపోయి నీ పెద్దన్న లాంటోడు వెంటనే పోయి పోదామని చెప్పిండు గద్దరన్న. ఎంత ప్రేమ తన మీద అంటే రేవంత్ అన్న గారి మనవడి మేమిద్దరం పోలగాలి. ఆ రోజు గద్దరన్న ఆయన మీద చూపించిన ప్రేమ అలాంటిది ఎప్పుడు కూడా నీతో మంచిగా ఉండే వ్యక్తితో ఉండమని చెప్పి అదొకటి. సరే అదొక దృష్టాంతం పోయింది. కానీ నేను చెప్తున్నా ఈరోజు తెలుగు సినిమాను తన చేతులతో, తెలంగాణ సినిమాను తెలుగు సినిమాను తన చేతులతో ఎంతో పెద్ద ఎత్తున తీర్చిదిద్దడానికి ఒక డ్రీమ్ ఆయన కంటున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ స్థిరపడ్డా, ఇక్కడ స్థిరపడ్డా కూడా రెండింటిని కూడా ఏ విధంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కనుక సినిమా గురించి ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. నాకేమో యాక్టింగ్ రాదు, నన్నేమో హీరో చేసిండు. ఇక నా పానం ఎట్లున్నదంటే ఏది ఇంగ్లీష్ రానని కాడే తెలుగు మాట్లాడటం నేసినట్టున్నది. 40 రోజులు దోమిను నన్ను మొత్తం చేపం దోమినట్టు దోపితే 40 రోజులు తర్వాత నాకు సుమన్ గారు దీంట్లో పెద్ద నాయకుడు అయిన తర్వాత, మాకు ఏదైతే గురువు పాత్ర అయిన తర్వాత దాంట్లో కొన్ని మెలకువలు, రవి ప్రకాష్ కొన్ని మెలకువలు, ప్రతి ఒక్కరు నటులంతా కూడా నాకు నటన నేర్పిన పరిస్థితుల్లో ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డా కూడా మంచిగానే ఈ సినిమా చేసినా. డెఫినెట్ గా మీరు దీన్ని చూసి ఒక స్టార్ హీరో చేసినట్టుగానే భావిస్తారని నేను అనుకుంటున్నా, చూస్తారు మీరు. కానీ ఈ సినిమా బొమ్మక్ మురళి గారు కరెక్ట్ గా దాన్ని కన్వే చేసిండో లేదో కానీ భారతదేశంలో ఇలాంటి సినిమాలు రావాల్సిన పరిస్థితిని రేపు వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత సమకాలీన రాజకీయాలను, భారతదేశ చరిత్రను పూర్తిగా ఏ విధంగా ఉన్నాయని చెప్పి భారత సమాజానికి అందించడానికి దాదాపు 5 భాషల్లో ఈ సినిమా తను నిర్మించిండు. ఇది తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు గడ్డ మీద ఇక్కడ మొదలవుతున్నది. రేపు హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ, మలయాళంతో పాటు రీజనల్ భాషల్లో కూడా ఉంది. భవిష్యత్తులో నేను అనుకుంటున్న స్పానిష్, చైనా కూడా. ఎందుకంటే కల్చరల్ డిఎన్ఏ మీద భారతీయులకే కాదు కొన్ని చెప్పలేని అంశాలు దీంట్లో మనం సినిమా ముందు, మీ అందరి ముందు, మీడియా ముందు చెప్పలేని అంశాలు ఉన్నాయి కాబట్టి ఇంకో 2 పాటలు కూడా ఉంటాయి. ఆ పాటలు వస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి మళ్ళొక్కసారి వాటిని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ సినిమా చూడమని చెప్పడం కాదు, కంపల్సరీ మీరు ఈ సినిమాను చూస్తారు, తర్వాత మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.